గ్రాస్లో పడిన ఆకులన్నీ క్లీన్ చేస్తున్నామండి. ఇలాగే వదిలేస్తే నోటీస్ వస్తుంది అనమాట. చూడండి అంతటా పడ్డాయి కదా, ఇదంతా చూడండి ఆకులు పడిపోయాయి చెట్టు అన్నీ. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ పడే వరకు వెయిట్ చేయొద్దు అనమాట. పడినవి కొంచెం ఒక 2 వీక్స్లో పడినటువన్నీ అలా క్లీనప్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పార్ట్ అంతా క్లీన్ చేశాను. చూడండి ఇక్కడ కుప్ప పోసాను, ఇదంతా క్లీనప్ చేశాను. ఇక్కడంతా చేశాను. ఈ టైప్ చూడండి ఎలా ఉందో. ఇంకా ఇదంతా చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, చేశాక మళ్ళీ అంతా చూపిస్తాను ఎలా ఉందో. ఈ పార్ట్ అంతా చేస్తాను కదా, అప్పుడు ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఓకే చూడండి, ఇది దీంతో ఆకులన్నీ దగ్గరికి లాక్కోవాలన్నమాట. రేకింగ్ అంటాము. అలా లాగి అంతా ఒక చోట కుప్ప పోసుకోవడంని అలాగ లాగేసి దీని సహాయంతో అన్నీ ఇట్లా దగ్గరికి లాగుతామన్నమాట గడ్డిలోని. చూడండి అన్నీ ఎలా లాగుతున్నానో చూడండి. ఆ విధంగా అన్నీ లాగేసి ఒక చోట దగ్గరికి చేసుకొని మళ్ళీ ఆ లాగిన ఆకులన్నీ మళ్ళీ ఒక ట్రాష్ బ్యాగ్లో అలా వేసేసి, మనము ట్రాష్లో అన్నా వెయ్యాలి, మనకి ట్రాష్ క్యాన్ ఇస్తారు కదా, ఆ ట్రాష్లో అన్నా వెయ్యాలి. లేకపోతే ఒక చోట కుప్పలాగా పెట్టామనుకోండి, ఆ బ్యాగులన్నీ ఆకులు నింపిన బ్యాగులన్నీను ఒక చోట పెడితే వాళ్ళన్నా వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. ఆ విధంగా ఉంటుంది. చూడండి అన్నీ లాగుతున్నాయి. ఇంకా చాలా ఉంది వెనకాల బ్యాక్ యార్డ్లో అంతా కూడా క్లీనప్ చేయాలి. ఆ విధంగా అన్నీ ఒక దగ్గరికి లాగి ఇట్లా కుప్ప పోసి మళ్ళీ వాటిని ఎత్తుకోవాలి బ్యాగులలోని. ఇట్లా చేయడం మాన్యువల్గా అండి, మన ఓన్ ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి మేము చేసుకుంటున్నాము ఇలాగా. కానీ కొంతమంది ఎలా చేస్తారంటే మిషన్లు ఉంటాయండి, బ్లోయర్స్ ఉంటాయి, అంటే స్పీడ్గా గాలి వస్తుందన్నమాట. అలాగ వస్తుంటే వాటితోని ఇట్లా బ్లో చేసేస్తారు. అండ్ ఇట్లాగ ఎత్తుకోవడం కూడా, అవన్నీ బ్యాగ్లోకి ఎత్తుకోవడం కూడా మిషన్లు ఉంటాయన్నమాట, చిన్న చిన్న మిషన్లు. వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా చేసేస్తారు. మాన్యువల్గా అయితే మనకు ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చేసుకుంటారు కొందరు ఆ విధంగా చేస్తారు, ఈ విధంగా చేస్తారు అనమాట. నేను అది కూడా మీకు ఇంకో వీడియో చూపిస్తానండి. ఓకే, వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి వీడియో తీసుకొని అది కూడా చేస్తాను. ఓకే, మేము క్లీన్ చేసుకుంటుంటే దారిలో చూడండి పైన ఎవరో పారాగ్లైడింగ్ చేస్తున్నారు. చూడండి, ఇటువైపు వస్తావా? నేను ఇటువైపు మా ఇంటి సైడ్ వచ్చినప్పుడు ఏదో ఫ్లైట్ సౌండ్ అనుకొని చూడలేదు. తర్వాత ఎందుకో తలెత్తి చూస్తే ఇదిగోండి పారాగ్లైడింగ్ చేస్తున్నాడు ఈయన ఎవరో. ఇటువైపు వస్తే రికార్డ్ చేసుకుంటా, మళ్ళీ వస్తావా? ఇదిగోండి అంతా చేశాను. ఇంకా ఆ పార్ట్ ఒక్కటి ఉంది, అది ఇంత పార్ట్ ఆల్మోస్ట్ అంతా చేసాను. ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది ఈ పార్ట్. ఇక్కడ ఈ చెట్టువి చాలా చిన్న ఆకులండి, అన్నీ లోపల దాకా వెళ్ళిపోయాయి, గడ్డి లోపల దాకా. ఒక్కొక్క ప్లేస్లో ఇట్లా 3-4 టైమ్స్ లాగాల్సి వస్తుంది అన్నీ రావాలి అంటే. ఆల్మోస్ట్ చూడండి ఇంకా ఉన్నాయి. ఇంకో 2 వీక్స్ తర్వాత ఇవన్నీ కూడా పడతాయి, అప్పుడు మళ్ళీ చెయ్యాలి. చూడండి అంతా చేసాను. నేను ఇందాక ఎలా ఉండింది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, మళ్ళీ పడతాయి కదా ఆ చెట్టువి, అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలి 2 వీక్స్లో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.